వెల్కమ్ టు ఎపిసోడ్ 6 రివ్యూ. ఈ రివ్యూ మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. HP టీమ్ ఏదైతే సెకండ్ గేమ్ ఉందో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాటజీని క్రాక్ చేసుకోలేదు. ఎవరైతే ఉన్నారో వీళ్ళు 9 టీం వాళ్ళు స్ట్రాటజీని క్రాక్ చేసుకుంటారు. స్ట్రాటజీ ప్రకారం ఆడారు, ప్రాపర్గా ఆడారు, ఫెయిర్గా ఆడారు, గేమ్ విన్ అయ్యారు. విన్ అయిన తర్వాత ఒకడు ప్రాపర్గా ఆడి విన్ అయిన తర్వాత ఆడి గెలుపుని మనం ఎప్పుడైనా తీసుకోగలగాలి. టీకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు తీసుకోలేదు, హీటెడ్ అగ్రిమెంట్. సెకండ్ ఏమన్నది HP ఇంత డిస్కషన్ అడుగుతున్నప్పుడు ఎవరు విన్నారు అనేది తెలిసినప్పుడు HP ఏమన్నది సంచలకి ఏదైతే డిసిజన్ తీసుకుంటారో ఆ డిసిజన్కి నేను స్టిక్ అవుతా అని చెప్పింది. బట్ నిఖిల్ ఎప్పుడైతే 9గా వాళ్ళు విన్నారని చెప్పిందో అక్కడి నుంచి తినేమన్నదంటే నిఖిల్ వాళ్ళకి ఫేవర్ చేశాడు. ఈ రోజు నేను ఫేవరెటిజం అనే పాయింట్ గురించి ఈ రోజు నేను మాట్లాడతాను. HP గురించి నేను మాట్లాడతాను. HP గురించి సపరేట్ టాపిక్ ఉంది, మనం మాట్లాడదాం ఫర్దర్ రివ్యూలో. ఇప్పుడే ఈ రివ్యూలో మాట్లాడతాం. సో ఇక్కడతో గేమ్ అయిపోయింది. ఠీకే, ఇదంతా అయిపోయింది. తర్వాత థర్డ్ గేమ్కి వద్దాం. ఈవెన్ తను ఈ థర్డ్ గేమ్కి వెళ్ళే ముందు హౌస్లో కూడా డిస్కషన్ నడిచింది. HP స్టార్ట్ చేసింది. అసలు తనకి లిటరల్లీ చెప్తాను, ఎక్కడో మండుతున్నట్టుంది లోపల గేమ్ ఓడిపోయినందుకు. వాళ్ళు ప్రాపర్గా ఆడారు, ప్రాపర్గా గెలిచారు, నీకెందుకు మండుతుంది? ఫస్ట్ గేమ్ వీళ్ళు విన్ అయ్యారు, వాళ్ళు ఏమన్నా అన్నారా? 9కి వాళ్ళ టీం ఫస్ట్ గేమ్ వీళ్ళైనప్పుడు చాలా ప్రాపర్గా తీసుకుంటారు. ఓకే, ఇదంతా అయిపోయింది. కమింగ్ టు థర్డ్ గేమ్కి వచ్చేసరికి ప్రాపర్గా చూస్తే 9కి టీం విన్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఒక 3 బ్రిక్స్ ఏవైతే ఉన్నారో ఆల్రెడీ పెట్టేసిన తర్వాత పృథ్వీ వచ్చి దీనికి వెళ్ళాడు, దాన్ని తోసేసాడు, పడిపోయింది. తర్వాత వీళ్ళు కూడా స్టార్ట్ చేశారు. అయిపోయిన తర్వాత నిఖిల్ ఏమన్నాడు, స్టాప్ చేయండి, ఈ గేమ్ స్టాప్ చేయండి అన్నప్పుడు వీళ్ళ టీం 9కి వాళ్ళ టీం మీద ఒక బ్రిక్ ఉంది, అవతల వాళ్ళ టీం HP టీం పైన 2 బ్రిక్స్ ఉన్నాయి. ఫైనల్ కౌంటింగ్ వచ్చేసరికి వీళ్ళ టీం పైన 3 బ్రిక్స్ ఉన్నాయి, వాళ్ళ టీం దగ్గర 4 బ్రిక్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఓడిపోయింది ఒక్క బ్రిక్తో. నిజంగా గేమ్ స్టార్ట్ చేయనప్పుడు ఒకవేళ నిఖిల్ ఏం చేసి ఉండాలి, ఆ 2 పడేసి వీళ్ళ టీం అవతల టీం రెండింటి మీద బ్రిక్స్ పడేసి ఉంటే గేమ్ అయ్యేసరికి ఈక్వల్గా అయ్యేది, అట్లీస్ట్ ఈక్వల్గా అయ్యేది. డైరెక్ట్గా HPకి విన్ అయ్యేది కాదు. బట్ అది అప్పటికి కూడా 9కి టీం చాలా స్పోర్టివ్గా తీసుకున్నది. ఒక్క మాట అన్నది, నిఖిల్లో ఒక్క మాట అన్నది, తీసుకుని హ్యాపీగానే తీసుకుని అయిపోయింది, గేమ్ అయిపోయింది. సో ఇప్పుడు గేమ్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు సోనియాని లోపలికి తీసుకుంటారు. సోనియాని తన టీంలోకి HP టీంలోకి తీసుకుంటారు. సో అనుకున్నట్టు గేమ్స్ అయిపోయి ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు అనాలిసిస్ వస్తాయి బయటికి, ఏంటి ఎవడెవడు ఏం గేమ్ ఆడాడనేది ఇప్పుడు నేను బయటకు మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ HP గురించి నేను మాట్లాడతాను. HP నేను ఆల్రెడీ మా రివ్యూస్లో ఉంటాయి, మీకు కావాలంటే ఎపిసోడ్ 1 రివ్యూ ఉంటుంది, ఎపిసోడ్ 2 రివ్యూ నాకు ఎగ్జాక్ట్గా లేదు. ఎపిసోడ్ 1 రివ్యూ అండ్ ఎవరు చీఫ్ అవ్వాలన్నది కూడా ఒక 4 minutes వీడియో ఉంది, మీకు కావాలంటే చూడొచ్చు. దానిలో అనాలిసిస్ చేసి పెట్టాం. నేనేమంటానంటే HP ఫస్ట్ చీఫ్ అవ్వడమే లక్. నేను చాలా క్లారిటీగా చెప్పా, అసలు HPకి అసలు చీఫ్ అయ్యే ఎలిజిబిలిటీ లేదు. నబిల్కి 120% ఎలిజిబిలిటీ ఉంది. తన గేమ్ బాగా ఆడాడు, ఫస్ట్ ఎపిసోడ్లో గేమ్ బాగా ఆడాడు, చివరి వరకు వచ్చాడు. బట్ నిఖిల్ ఫేవరెటిజం వల్ల HP ఆ రోజు గేమ్ విన్ అయింది. ఫస్ట్ పాయింట్, HPకి అక్కడ లక్ ఫేవర్ చేసింది. తర్వాత వచ్చేసరికి గేమ్ 1 ఏదైతే అయిందో అక్కడతో అది నార్మల్ గెలిచారు. బట్ గేమ్ 3కి వెళ్ళడం ప్రాపర్గా గెలిచింది? ఐ డోంట్ థింక్ సో. గేమ్ తన ప్రాపర్ గేమ్ ఆడలేదు కదా. పృథ్వీ వచ్చి కలికాడు, ఆల్రెడీ 3 books ఉన్నప్పుడు దాన్ని పడగొట్టాడు. వాడు చీటింగ్ గేమ్ స్టార్ట్ చేశాడు. ఈవెన్ తనకి బటర్ఫ్లై రూమ్ రావడం కూడా లక్ ఫ్యాక్టర్ సమ్ ఫేవరెటిజం వల్ల తన లెక్కే తప్ప బై డిఫాల్ట్ ఏదో ప్యూర్ టాలెంట్ వల్ల వస్తుంది నేను నమ్మను. 9గా వాళ్ళు గేమ్ ఆడుతుంటారు చూడు, వాళ్ళు ఆడుంటే నేను దాన్ని అప్రిషియేట్ చేసేటప్పుడు, అది ప్రాపర్గా ఆడుతుంటారు, ప్రాపర్ స్ట్రాటజీస్ ఉన్నాయి, వేరే వాళ్ళు చీట్ చేయట్లేదు అన్నది నేను ప్రాపర్గా నేనేమంటే నేను ఓకే టేటోని. బట్ వీళ్ళు పృథ్వీ అసలు చీట్ చేశాడు. పృథ్వీ నేనేమన్నానంటే లైక్ నేను HP టీంకి వెళ్ళేటప్పుడు ఏమన్నానంటే తన లక్ ఫ్యాక్టర్ వాళ్ళు గెలిచింది, ఆ మార్క్ నేను ఉండకుండా చేస్తాను. మరి ఈరోజు ఈడేం పీకాడు, అసలు చీటింగ్ స్టార్ట్ చేసింది వీడు, దాన్ని స్ట్రాటజీ అంటాడు. దాన్ని ఎవరైనా స్ట్రాటజీ అంటాడా? ఏమి చేతకనోడు చేసే పనులు అంటారు కదా, కొడింగల్ అన్నాడు ఇలా చేతగా అన్న కొడుకులు. ఇంకొకటి ఇది పక్కన పెట్టాం. తర్వాత పవర్ రూమ్కి వెళ్ళినప్పుడు ఆ కన్ఫ్యూషన్ రూమ్కి వెళ్ళినప్పుడు HP అసలు లోపల ఎంత పెట్టుకుందంటే అసలు లిటరల్లీ వాళ్ళ టీంలో 6 members ఉన్నారు, టోటల్ 14 members. అంటే మిగతా 8 members, 5 members 9క టీంలో ఉన్నారు, మిగతా 3 members నిఖిల్ టీంలో ఉన్నారు. ఎంత అన్ఫేర్ అంటే ఒక్క కుకింగ్ తప్ప మిగతా అన్ని వర్క్స్ వీళ్ళ టీమే చేయమని చెప్పింది. లిటరల్లీ అసలు అది ఎంత అన్ఫేర్ అండి అసలు. లిటరల్లీ అంటే నిఖిల్ తనకు సపోర్ట్ చేస్తాను కాబట్టి ఓన్లీ కుకింగ్ వాళ్ళకి పెట్టేసి మిగతా నీళ్ళు పెట్టేసింది. లైక్ లిటరల్లీ అసలు HP అసలు ఎంత ఓవర్ చేస్తున్నా అంటే లిటరల్లీ అతను అసలు విన్ అవ్వడమే లక్ ఫ్యాక్టర్ అంటారు కదా ఎర్లీ సక్సెస్ మన కష్టం లేకుండా వచ్చే సక్సెస్ ఉండదు, అది ఎక్కువగా నిలబడదు, ఎక్స్పోజ్ చేస్తుంది, నీ పర్సనాలిటీ ఈజీగా ఎక్స్పోజ్ చేస్తుంది. తనదే అంటాను అసలు ఎంత ఓవర్ చేస్తుంది. లిటరల్లీ చెప్తున్నా, మిగతా అసలు 5-6 వర్క్స్ ఒకే టీంకి ఇచ్చాడు. ఒక్క వర్క్ అనేది కుకింగ్ వాళ్ళ టీంకి ఇచ్చేసి మిగతా 6 అనేది వీళ్ళ పైన ఎలా పెడుతుంటాను, అంత బలిసి కొట్టుకుంటుంటారు. లిటరల్లీ చెప్తున్నా, వీళ్ళ టీం అయితే బలిసి కొట్టుకుంటుంది ఎవరైతే HP వాళ్ళ టీం ఉందో. లిటరల్లీ వీళ్ళ టీం గురించి మాట్లాడతాం. ఇది ఫస్ట్ HP గురించి అండ్ కన్ఫ్యూషన్ రూమ్ గురించి మాట్లాడడం. అండ్ 9గా లిటరల్లీ అన్నది అసలు నేను గొడవ అంటూ పెట్టుకుంటే కన్ఫ్యూషన్ రూమ్లో పెట్టుకోవాల్సి ఉండాల్సింది. లిటరల్లీ దట్ వాస్ ట్రూ. ఇప్పుడు వీళ్ళు విన్ అయిన తర్వాత వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ పృథ్వీ, వీడికి మొన్నటి వరకు అసలు ఏం మాట్లాడలేదు, కానీ ఈరోజు చూసానండి లైక్ లిటరల్లీ వీడికి ఎంత బలుపు అంటే వీడేమంటానంటే నేను తిన్న ప్లేట్ కూడా నేను దిగను. చీటింగ్ స్టార్ట్ చేసింది చీటింగ్ వల్ల గేమ్ అయింది వీడేమంటానంటే పవర్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏ పని చేయకూడదని పవర్స్ వీళ్ళకి వచ్చిన తర్వాత నేను తిన్న ప్లేట్ కూడా వీడు దిగను, అండ్ ఇంట్లో కూడా వీడు అన్నం ప్లేట్ కూడా తీయడు అసలు. లైక్ లిటరల్లీ అంటే ఏదో పవర్ వచ్చింది కదా అని ఒకటి చెప్తున్నా, ఒకరోజు నీది అవుతుంది అంతే, ప్రతిరోజు నీది కాదు, ఇంకో రోజు ఇంకోటి అవుతుంది. ఆ రోజు నువ్వు బేర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ తిన్న ప్లేట్ కూడా నేను దిగను, పలిసి కొట్టుకుంటాను ఒక్కొక్కరు. అండ్
చాక్లెట్స్ ఎవరికైతే వీళ్ళు డ్రాగన్ రూమ్కి వచ్చా వీళ్ళు తినడం అండ్ యష్మి అనడం ఏంటంటే చాక్లెట్స్ ఎవరికి షేర్ చేసుకోవద్దు. తర్వాత వచ్చేసరికి ప్రేరణ ఈ అమ్మాయి గురించి నేను పెద్దగా మాట్లాడలేదు. ఒకళ్ళు మాట్లాడిన ప్రీవియస్ రివ్యూలో సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడాలి, అంటే సపోర్ట్ చేయడం అంటే బాగానే ఆడింది కూడా గేమ్స్. ఈరోజు వీళ్ళ టీం ఏమీ పని చేయాల్సిన అవసరం లేదు అన్న పవర్ వీళ్ళకి వచ్చేసరికి వీళ్ళంతా బిహేవ్ చేశారంటే ఈరోజు లోపల ఆల్రెడీ డస్ట్బిన్లో పడిన బాటిల్ తీసుకొచ్చి బయట పెట్టింది. ఎందుకు వాళ్ళు పని చేసుకున్నది వాళ్ళే కదా, వాళ్ళే పెట్టుకుంటారు లోపలని. లైక్ లిటరల్లీ అసలు డస్ట్బిన్లో పడేసిన బాటిల్ బయట తీసి మళ్ళీ వేరే వాళ్ళు పిలిచి అందరూ పడేయమన్న అసలు ఏంటి అసలు ఆ పాయింట్ అసలు ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. అంత ఎక్కిందా లోపల. అండ్ ఈవెన్ వాళ్ళు డాన్స్ చేసుకున్నప్పుడు కూడా అంబ్రెల్లా ఒక సైడ్ నుండి దాన్ని తీసుకొచ్చి బయట పెట్టింది. వాళ్ళు తాగిన గ్లాసెస్ బయట పెట్టేశారు. లైక్ లిటరల్ నాకేం ఫుల్ అసలు మైండ్ అసలు కంట్రోల్ అవ్వట్లేదు. కొన్ని వర్డ్స్ నేను కంట్రోల్ చేసుకుంటాను, ప్రాపర్గా అయితే వర్డ్స్ కంట్రోల్ చేసుకుంటున్నాను. తర్వాత ఫుడ్ విషయంకి వచ్చి మాట్లాడుకుందాం. అభయ్ నవీన్ వీటికి నేను సపోర్ట్ చేస్తాను. వీడి డైలాగ్ నేను ఒకటి నేను చెప్తా గుర్తుపెట్టుకోండి. నేను ఏమన్నానంటే వీడు క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఆర్ కిచెన్ డిపార్ట్మెంట్ ప్లేట్స్ అనేది 3 times కడుగుతారు. మిగతా టైంలో ఎవరైనా ఫుడ్ వండుకొని తింటే వాళ్ళే ఆ ప్లేట్ని కడగాలని పాయింట్ వీడియో రైస్ చేశాను అన్న. లైక్ లిటరల్లీ వీడియో రైస్ చేసాను ఈ పాయింట్. కానీ ఈరోజు సీతతో గొడవ పెట్టుకున్నాను. నేను వండుకుంటా కానీ నేను గడక. నిన్న పాయింట్ చెప్పిన వీడే జస్ట్ వీడి పవర్ వచ్చిందని వీడు మాటలు మారుస్తుంది వీడియో. అండ్ వీడు ఫుల్ అరుస్తాడు. అండ్ వీడేమంటే నాకు అంత హ్యూమానిటీ లేకుండా నేను మాట్లాడను, హ్యూమానిటీ లేకుండా మాట్లాడ్డా. వీడు బాటిల్ ప్రేరణ డస్ట్బిన్ తీసుకొచ్చి బయట పెడితే వీడు ఒక్క మాట మళ్ళీ వీడు హ్యూమానిటీ గురించి మాట్లాడుతున్నాడు. మనోడు వరకు సైలెంట్ ఉన్నాడు. ఈవెన్ సెకండ్ గేమ్ 9కి వాళ్ళు విన్ అని వీడియో నేను సెలబ్రేట్ చేసుకుంటాను. వీడు కొట్టింది ఒక గేలో, అది ఫస్ట్ గేమ్లో ఒక గోల్ కొట్టాడు. అక్కడి నుంచి ఫుల్ వార్ చేస్తాను. వీడు హ్యూమానిటీ గురించి వీడు మాట్లాడకూడదు. అసలు హ్యూమానిటీ గురించి అన్న పాయింట్ వీడు మాట్లాడకూడదు. ఓం గారు పడుకున్నారు, అతను వెళ్ళి కెలికింది పృథ్వీ. మళ్ళీ అతని దగ్గర ఎక్స్ట్రా చేస్తాను. మళ్ళీ అతని గురించి లోపల ఒక డిస్కషన్ పెట్టుకుంటాను. ఎంత బలిసిందంటే ఒక్కడికి అసలు. లైక్ లిటరలీ నేను ఓపెన్ చెప్తాను, యష్మి టీంలో ఒక్క సోనియా తప్ప. సోనియా రీసెంట్గా వచ్చింది, అంటే తిను వెన్నికైన తర్వాత వచ్చింది. అండ్ భాషా గారు తప్ప. ప్రేరణ, అభయ్ నవీన్, పృథ్వీ, యష్మి. అండ్ అబ్బాయి నవీన్ గారు పాపం పడుకున్నారు. అతను లేపారు. అతనితో మాట్లాడుకుంటే నేను వెళ్ళిపోతా అంటే పృథ్వీరాజ్ గారు మీరు అలాగ వెళ్తే నాకు హట్టింగ్ ఉంటుంది. పడుకున్నాడు లేపమంది ఎవడు, పడుకున్నాడుతో మాట్లాడమంది ఎవడు, ఆడు వెళ్ళిపోతే నువ్వెవడు ఆపడానికి. చూద్దాం గేమ్ ఎక్కడి నుంచి అలా ఫర్దర్గా ఉంటుంది కదా. ఒక డే మనకు వస్తుంది, తర్వాత డే ఇంకోటికి వెళ్తుంది. మన రోజు మనం సైలెంట్గా ఉన్నాం, గెలిచినప్పుడు మనం సైలెంట్గా ఉంటే వాడి టైం వచ్చినప్పుడు వాడు నేను బాగా చూసుకుంటాను. పవర్స్ ఉన్నాయి కదా ఈడే. అండ్ పృథ్వీకి కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇంకా మేమే గెలుస్తాం, మమ్మల్ని ఎవరు బీట్ చేయలేడు. గెలిచింది చీటింగ్ చేసి వీడి మైండ్లో ఎలా ఉందంటే నేను నెక్స్ట్ వీక్ కూడా మేమే గెలుస్తాం, నెక్స్ట్ వీక్ కూడా ఇదే పని చేసుకుంటాం. చూద్దాం ఎన్నాళ్ళు మీ డామినెన్స్ ఉంటుంది. వాళ్ళు చెప్తాను కదా, ఒకటే 9 కట్టింగ్ వస్తుంది. ఆ రోజు వర్క్లను మీకు పెడితే మీకు అర్థమవుతుంది. పవర్స్ ఉన్నాయి కదా తెగ చెలరేగిపోతే ఒక రోజు మన పదవ పోద్ది, ఆ రోజు మనకు అర్థమవుతుంది.